హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు @స్వీటీ సహస్ర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో @స్వీటీ సహస్ర వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ చాలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉంటుంది నేను ఈ వీడియో ఎందుకు చేశాను. అదేనండి, షాపింగ్ అండ్ ప్యాకింగ్ ఫర్ వెకేషన్. మేము వెకేషన్కి వెళ్తున్నాము. అందుకే షాపింగ్ అండ్ ప్యాకింగ్ ఎలా చేసుకున్నాము ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇంకా నేను కొత్తగా ప్యాకింగ్ వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకంటే అంతకుముందు మేము కూడా ఎక్కువ వెకేషన్స్కి అయితే వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు కొత్తగా ప్యాకింగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా చూడాలి. మేము ఈ వెకేషన్ని చాలా రోజుల నుంచి అయితే ప్లాన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే యూకేలో వెదర్ అనేది కొన్ని డేస్ చల్లగా ఉంటుంది, కొన్ని డేస్ హాట్గా ఉంటుంది. కోల్డ్ వెదర్లో అంతగా వెకేషన్కి ట్రావెల్ అవ్వలేము కాబట్టి మేము అనేది ఈ సమ్మర్లో వెకేషన్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాము, కానీ మాకు ఈ సమ్మర్లో అయితే కుదిరింది. ఎందుకంటే సమ్మర్లో అయితే హాట్గా ఉంటుంది కాబట్టి మనం ఎక్కడికైనా ఈజీగా వెళ్ళొచ్చు. అలాగే పాప కూడా బాగా ఎంజాయ్ చేస్తుందని ఈ సమ్మర్లో అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా యాక్చువల్లీ ఈ వెకేషన్కి మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని డేస్ ట్రిప్ అనేది మీరు ఒకవేళ గెస్ట్ చేయగలిగితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే లాస్ట్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాము, ఎన్ని డేస్ ట్రిప్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. వీడియో అయితే ఫుల్గా చూడండి, అప్పుడైతే మీకు తెలుస్తుంది. ఇంకా కొంతమంది వెకేషన్ కంటే ఒక 1 మంత్ నుంచి హడావిడి చేస్తూ ఉంటారు. ఆ షాప్‌కెళ్ళి అది కొనుక్కోవాలి, ఈ షాప్‌కెళ్ళి ఇది కొనుక్కోవాలి, ఆ డ్రెస్ మీదకి ఆ జ్యువెలరీ మ్యాచింగ్ చేసుకోవాలి, ఈ డ్రెస్ మీదకి ఈ మేకప్ మ్యాచింగ్ చేసుకోవాలి అనేది హడావిడి చేస్తూ ఉంటారు. కనీసం 1 మంత్ ముందు కాపోయినా కానీ ఒక 1 వీక్ ముందు నుంచైనా హడావిడి చేస్తూ ఉంటారు. కానీ మేము మా షాపింగ్ అనేది ఒక 2 డేస్‌లో అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మనకి ఇండియాలో దొరికినట్టు మనకు నచ్చిన డ్రెస్సెస్ అనేవి అంతగా దొరకవు. మన కంఫర్టబుల్ డ్రెస్సెస్ అనేవి అంతగా దొరకవు. అందుకని మా షాపింగ్ అనేది మేము ఒక 2 డేస్‌లో అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా షాపింగ్ ఎక్కడ చేసాము, ఎలా చేసాము, ఏమేం ప్యాక్ చేసుకున్నాము, ఇంకా మీకు ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. పదండి షాపింగ్‌కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మేము షాపింగ్‌కి అయితే వచ్చేసాము. నేను కొన్ని టీ షర్ట్స్ అవి ట్రై చేస్తున్నాను. నాకైతే ఈ టీ షర్ట్ కొంచెం కంఫర్టబుల్గా అనిపించి ట్రై చేశాను. ఇంకో టీ షర్ట్ అయితే ట్రై చేశాను. ఈ రెండిట్లలో ఏది నచ్చిందో చెప్పండి. ఇంకా ఇక్కడ కొన్ని స్వెట్ షర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ షాపింగ్ మాల్‌లో ప్రైసెస్ అనేవి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్స్, స్వెట్ షర్ట్స్ అండ్ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి క్లాత్స్. డ్రెస్సులైతే చాలా బాగున్నాయి. ఇంకా పై ఫ్లోర్‌కైతే వచ్చేసాము. పై ఫ్లోర్‌లో మొత్తం కిడ్స్ సెషను. పాపకైతే ఆల్రెడీ తీసుకున్నాము. ఇంకా పైన జెంట్స్‌కి సంబంధించిన బట్టలు కూడా ఉంటాయి. మా హస్బెండ్‌కి తీసుకోవాలని పై ఫ్లోర్‌కైతే వచ్చేసాము. ఇంకా మన షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బిల్లింగ్‌కి అయితే వచ్చేసాము. బిల్లింగ్ కూడా అయిపోయింది. మేము యాక్చువల్‌గా షాప్ క్లోజ్ చేసే టైంకే వచ్చాము. అందుకే ఫాస్ట్‌గా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి షూ అయితే తీసుకోవడానికి వచ్చాము. షూ అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బాగున్నాయి షూ. కాకపోతే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి చాలా డిఫరెంట్ షూ అయితే ఉన్నాయి. ఇవంతా కంపెనీ షూ. ఇక్కడ అడిడాస్, నైక్ చాలా డిఫరెంట్ కంపెనీస్ అయితే ఉంటాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది షూ ఇక్కడ. అలాగే కాస్ట్ కూడా చాలా ఉంటుంది. కాస్ట్ చూసుకుంటే మనం ఏది కొనలేము. చూసారా, ఒక్కొక్కటి వచ్చేసి £70, £80 ఉంది. మన ఇండియా కరెన్సీలో అయితే 7,000, 8,000 అనమాట. కాస్ట్ ఉంటుంది, క్వాలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ కొన్ని టీ షర్ట్స్, షర్ట్స్
అండ్ కొన్ని జాకెట్స్, హుడ్డీస్ కూడా ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బావుంటాయి ఇక్కడ బట్టలు. కాస్ట్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ మా హస్బెండ్‌కైతే ఈ షూ నచ్చిందంట. ట్రై చేస్తున్నారు. ఇక్కడొచ్చేసి నాకైతే ఈ షూ నచ్చింది. ఇది తీసుకోమని చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి ఈ షూ మీద మా హస్బెండ్ నేమ్ అయితే ఉంది. అందుకనే ఇది తీసుకుంటా అంటున్నారు. కానీ ఫైనల్‌గా ఈ షూ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. ఈ షూ అయితే నచ్చాయి. ఈ షూ అయితే తీసేసుకున్నామింకా. ఇంకా పై ఫ్లోర్‌కైతే వెళ్ళిపోతున్నాము. పైనొచ్చేసి మొత్తం కిడ్స్ సెషను. చిన్న పిల్లలకి షూ. పాపకి షూ తీసుకోవడానికి పైకైతే వచ్చాము. ఇక్కడ కూడా పిల్లలకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ షూస్ అయితే ఉన్నాయి. ఇంకిక్కడ సేమ్ మా హస్బెండ్ షూ లాగే ఒక షూ అయితే ఉంది. సేమ్ ఇద్దరికీ అవే తీసుకోవాలంట. ఇక్కడ చూస్తే లైటింగ్స్ వస్తున్నాయి గదా షూకి. ఈ షూ అయితే పాపకు నచ్చాయి. ఇవైతే ట్రై చేస్తున్నాము. కానీ దానికైతే అవే నచ్చాయంట. అవే కావాలని ఏడుస్తుంది. ఇవి గూడా ట్రై చేస్తా అంటుంది. చూడండి ఇవి గూడా యేసుకొని ట్రై చేస్తుంది. ఇంకిక్కడ పిల్లలకి సంబంధించిన టీ షర్ట్స్, హుడ్డీస్, జంపర్స్ అవైతే చాలా ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి. ఇదంతా పిల్లలకు సంబంధించి స్పోర్ట్స్ షూ. చూడండి అసలు ఎట్లా ఉన్నాయో. కాలేసుకొని తొక్కారంటే కాలనేది ఇంకా పాడైపోవాల్సిందే. అంత షార్ప్‌గా ఉన్నాయి షూ. ఈ షూ చూడండి ఇంకా ఎంత షార్ప్‌గా ఉన్నాయో. కాస్ట్ కూడా అలాగే ఉన్నాయి. ఇంకా మేమైతే ఈ షూ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇద్దరికీ ఒకే షూ కావాలంట. ఈ షూ అయితే సెలెక్ట్ చేశాము ఫైనల్‌గా. ఇక్కడొచ్చేసి లేడీస్‌కి నేను షూ తీసుకోవాలని ఇక్కడికొచ్చాను. నేనైతే ఈ షూ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ క్యాప్స్ చూస్తున్నారు. ఎన్ని క్యాప్స్ ఉన్నా సరిపోవు. ఫైనల్‌గా ఈ క్యాప్స్ అయితే చూసారు. ఏది కావాలంటే అదే కావాలి పిల్లలకి. మనం చెప్పింది అస్సలు వినరు. ఇక్కడైతే అద్దంలో పెట్టుకొని చూడాలంట. ఇంకా ఫైనల్‌గా బిల్లింగ్ సెక్షన్ దగ్గరికైతే వచ్చాము. బిల్లింగ్ వేయించుకున్నాము. ఇంక మనం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇవన్నీ మేము షాపింగ్ చేసిన డ్రెస్సెస్. ఇవైతే పాప పాప డ్రెస్సెస్. ఇవన్నీ మా హస్బెండ్ డ్రెస్సెస్. ఇవైతే నావి. ఇంకా మనమైతే ఇంకా ప్యాకింగ్ చేసేసుకుందాము. ముందుగా పాపవి పెట్టేద్దాము. ఇదైతే ఫస్ట్ డేకి మనం 6 డేస్ ట్రిప్ కాబట్టి 6 డ్రెస్సెస్ తీసుకున్నాము. అండ్ సెకండ్ డేకి, థర్డ్ డేకి, ఫోర్త్ డేకి అండ్ ఫిఫ్త్ డేకి, ఇది వచ్చేసి 6th డేకి. 6 డేస్కి 6 డ్రెస్సెస్. అండ్ నేను వచ్చేసి ఒక 2 నైట్ డ్రెస్సెస్ అయితే పెట్టేస్తున్నాను. అండ్ ఇవన్నీ జీన్స్లు కూడా పెట్టేశాను. ఇవి సాక్సెస్ అన్నమాట. సాక్సెస్ కూడా పెట్టేస్తున్నాను. ఇవి టవల్స్, ముగ్గురికి 3 టవల్స్. ఇంకా పాప అయితే మ్యాక్సిమం పెట్టేశాను. ఇదైతే గ్లౌజులు. ఇవి లేకుండా మనం బయటకు వెళ్ళలేము చలికి. ఇవైతే మ్యాండేటరీ. ఈ యొక్క ఆయుధాలు అని చెప్పుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి మా హస్బెండ్ అయితే పెడుతున్నాను. 6 డేస్కి 6 డ్రెస్సెస్ లాగా.
6 డ్రెస్సెస్. ఇవి వచ్చేసి టీ-షర్ట్స్ అండ్ జంపర్స్, హుడీస్ అన్నీ ఇవి. ఇంకా మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ చేసేసాను. ఇవి వచ్చేసి క్యాప్స్, మంకీ క్యాప్స్ చలికి. ఇప్పుడు ఇంకా నావి నేనైతే 2 టీ-షర్ట్స్, అండ్ ఒక హుడ్డీ, 2 స్వెట్ షర్ట్లు, జీన్స్లు, 3 టీ-షర్ట్లు, ఇంకా 2 లాంగ్ ఫ్రాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎక్కడైనా లొకేషన్ బాగుంటే ఇవి వేసుకోవడానికి. అండ్ ఒక శారీ అయితే పెట్టుకుంటున్నా. ఎక్కడైనా లొకేషన్ బాగున్నప్పుడు శారీ అనిపించినప్పుడు ఏమీ లేదని ఫీల్ అవ్వకుండా ఒక శారీ అయితే పెట్టుకుంటున్నా. అయితే పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి సాక్స్లు, ఇవి నా సాక్స్లు. ఇంకా 2 నాప్కిన్స్ పెడుతున్నాను. ఎక్కడైనా హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి అన్నట్టుగా 2 హ్యాండ్ కర్చీఫ్స్ అయితే పెడుతున్నాను. మా పాప అయితే ఈ హ్యాట్ తీసుకుంది. 2 తీసుకున్నాము. ఒకటి నాకు, ఒకటి మా పాపకి. చిరాకు తీసుకున్నాము ట్విన్స్ లాగా. ఇంకోటి అయితే ఇది తీసుకుంది. 2 క్యాప్స్ కావాలంట, 2 క్యాప్స్ తీసుకున్నాము. ఒక బెల్ట్, ఒక బాటిల్ అండ్ సన్ గ్లాసెస్ పెట్టుకున్నాము. కొన్ని స్నాక్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము పాపకి. ఎప్పుడైనా మధ్యలో ఆకలి వేసినప్పుడు పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ కేక్స్ ప్యాకెట్, యాపిల్స్, ఫ్రూట్స్ ప్యాకెట్, బిస్కెట్స్, బ్రష్లు మస్ట్ అండ్ షుడ్, పేస్ట్, సోపు, షాంపూ, ఆయిల్ డబ్బా, ఇది ఆరెంజ్ చాక్లెట్. నేను ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఒక ప్యాకెట్ ఉంటే తీసుకెళ్తున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి ఛార్జర్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడికి కేబుల్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. ఇవి అడాప్టర్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఛార్జర్లు అయితే మస్ట్ అండ్ షుడ్. ఛార్జింగ్ లేకపోతే మనకి ఏ పని జరగదు. మనకి వీడియోస్ ఇంపార్టెంట్ కదా, వీడియోస్ తీసుకోవాలంటే ఛార్జింగ్ కంపల్సరీగా కావాలి. ఛార్జర్లు అయితే పెట్టేసుకుంటున్నా. ఇంకా ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవైతే వెయిట్ వేసుకోవాలి. వెయిట్ వేసుకొని ఒక ట్రాలీకి వచ్చేసి 23 kgs అన్నారు. 23 kgs పెట్టుకొని మిగతాది వేరే ట్రాలీలోకి అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. అంతే. ఇంకా మీకు ఇంకా ఏమైనా గుర్తుండి నేను మర్చిపోయి ఉంటే నా కామెంట్ సెక్షన్లో నాకు కొంచెం గుర్తు చేయండి ప్యాకింగ్కి సంబంధించి. ఇంకా అయితే అయిపోయింది ప్యాకింగ్. ఇంకా చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. మేమైతే యూరప్ ట్రిప్ వెళ్తున్నాము, 6 days ట్రిప్. ఇక్కడ నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. మన ఛానల్ @sweety sahasra vlogsని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.